నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈ రోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమం చేద్దాం దయచేసి పొలిటికల్ వాయిస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త చూద్దాం మోగింది బేరి సార్వత్రిక శంకరావం 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ 4వ దశలో ఏపీ అసెంబ్లీకి తెలంగాణకు మే 13న ఒకే రోజు ఎన్నికలు మే 13 దాకా ఇయాల నుంచి దాదాపుగా 54 రోజులు ఎంత వస్తుంది అంటే మామూలుగా ఎలక్షన్లు మొదలైతే పోయినసారి లాగానే మొదటి దశలోనో రెండో దశలోనో ఎన్నికలు పూర్తయిపోతే ఓ 40-45 రోజులలో అయిపోతుంది అనుకున్నారు ఇంకా 10-15 రోజుల పాటు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు ఖర్చు తడిచి మోపడేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది లబో దిబో అని మొత్తుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అభ్యర్థులు ఎందుకరా నాయన ఫస్ట్ లిస్ట్ మమ్మల్ని పేరు ఎందుకు పెట్టిరు సెకండ్ లిస్టులు వచ్చినా బాగుండు ఇప్పటిదాకా లిస్టు రానటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది మా పేరు వచ్చి ఇప్పుడు జనంలోకి పోయి నువ్వే క్యాండిడేట్ కాబట్టి 55 రోజులు అసలే ఎండాకాలం ఎలక్షన్లు వచ్చినాయంటే చల్లగా ఏదైనా తాగాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి బీర్ ఫ్యాక్టరీలకు మస్తు గిరాకు ఉండేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది ఇది తెలంగాణకు సంబంధించి మే 13 మండు ఎండలు కాలు బొబ్బలు కట్టేటువంటి పరిస్థితి ఎవ్వరు తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు తెలంగాణలో ప్రచారం చేస్తే కూడా పొద్దుగాల 6 గంటల నుంచి 11 గంటల దాకా మళ్ళీ సాయంత్రం 4-5 పొద్దుగూకేదాకా ఏం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎవరినైనా బయటికి రమ్మన్నా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బయటికి రావాలంటే వామ్మో ఈ ఎండలో మేమేడొస్తాం అనేటువంటి పరిస్థితి వస్తుంది మరి ప్రచార శైలి ఎట్లా ఉండబోతుంది ఏంటి పెద్ద నాయకులు వస్తే పబ్లిక్ మీటింగ్ పెడితే కూడా పరిస్థితి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కొంత ఇది అన్ని పార్టీల్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎట్లా ప్రచారం చేస్తారు ఎట్లా నెగ్గుకొస్తారని చూడాలి ఏప్రిల్ లోపే అయిపోతుంది పూర్తిగా ఏప్రిల్ 20 తారీఖుల్లో అయిపోతుంది ఒక నెల రోజులల్లా భర్పూర్గా మంచిగా ప్రచారం చేసుకుంటాం అయిపోతుంది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆంధ్రాలో అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి 4 రాష్ట్రాలకు ఇప్పుడు ఎలక్షన్స్ అవుతాయి లోక్సభ ఎన్నికలతో పాటు అటు ఒడిశా ఉంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే మామూలుగా ఒక ఎమ్మెల్యే గెలవాలంటేనే 20-30 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి నుంచి 50 కోట్లకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే అసలు ఇక మార్కెట్ల విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణకు సంబంధించి మే 13న ఒకే రోజు ఎన్నికలకు ఎవరి రాత ఎట్లా ఉండబోతున్నది తలరాతలు మార్చేటువంటి ఎన్నికలు ఇవి తెలంగాణలో ఓ పార్టీ మునిగిపోతుందా ఓ పార్టీ లేస్తుందా ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలకు ఒక అగ్ని పరీక్ష ముఖ్యంగా 3 పార్టీలకు ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు ఏది బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తా అంటారు అదొకటి బీఆర్ఎస్ గురించి చర్చించుకుంటే ఇప్పుడు వాళ్ళకు నిజంగా పార్టీ ఉనికి కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక నిన్న కవిత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా మేము ధర్నాలకు పిలుపునిస్తే తెలంగాణ సమాజం వస్తుందంటే అరే ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉంటే ఢిల్లీలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులో తెలంగాణలో ఒక ముద్దాయి అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలకు ధర్నా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది అనేటువంటిది నిన్న ధర్నాలు చేస్తుంటే జనాలు అక్కడ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఏదో కవితకు సంబంధించి కొంత పాజిటివ్ అవుతుంది అయ్యో పాపం ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిరు ఆడపిల్లను అరెస్ట్ చేసిరు అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే రాకపోగా అక్కడో ఇక్కడో 4 చోట్ల జరిగినటువంటి ధర్నాలను ప్రజలు ఈసడించుకున్నారు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే ధర్నాలు చేస్తే వచ్చినటువంటి ప్రజలే తెలంగాణ కోసం రాస్తారోకోలు వంట వార్పులు చేసినటువంటి ప్రజలే ఇవాళ చీతు అనేటువంటి పరిస్థితి వచ్చింది కవిత దొరికింది లిక్కర్ కేసులో దొంగతనం కేసులో దొరికినటువంటి ఒక మనిషి కోసము మేము ధర్నాలు చేయాలనేటువంటి పరిస్థితి అక్రమంగా అరెస్ట్ చేసిరు అని చెప్పడానికి లేనటువంటి పరిస్థితి తెలంగాణలో అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే అనేటువంటిది ఒక తెలంగాణ నినాదం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో అప్పుడెట్లుండే టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడెట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి అనేటువంటిది అయ్యింది ఎక్కడ కూడా సానుభూతి రాకపోగా ఇంకా కోపం పెరిగిపోయింది అరే 6 నెలల కిందనే అరెస్ట్ చేయాల్సినటువంటి కవితను ఇంకా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదా ఇప్పుడు అరెస్ట్ చేసిరా అనేటువంటి పరిస్థితి ఇక కాళేశ్వరం అవినీతి కానీ మిగిలినటువంటి అవినీతి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల విషయంలో పూర్తిగా ప్రజలు వెక్స్ అయిపోయినారు అహంభావానికి వ్యతిరేకంగా ఓటేశారు కేసీఆర్ పరిపాలనలో లోపాలు ఉన్నాయా కేసీఆర్ పథకాలు ఇచ్చిండా ఇవ్వలేదా కేసీఆర్ పైసలు పంచిండా లేదా అని చూడలేదు
ప్రజలంతా కూడా కేసీఆర్ ఇచ్చిన పైసలు తీసుకొని కూడా అహంభావం మీద ఒక మార్పు కోరుకున్నటువంటి విషయాన్ని కేసీఆర్ కూడా తెలుసు. దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నాలను శతవిధాలా చేసినా కూడా ఆయన వ్యూహాలు ఎక్కడ కూడా ఫలించలేదు. దానికి తోడు ఇప్పుడు మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవినీతి బయటపడుతుంటే ఇవాళ కవిత అరెస్టు వాళ్ళకు సానుభూతి సింపతి వచ్చేటువంటి ప్రయత్నం లేకపోగా తెలంగాణ ప్రజల్లో కోపం ఉన్నది. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అధికారంలోకి వచ్చి తెలంగాణ పేరు చెప్పుకొని వీళ్ళ కుటుంబము తెలంగాణను దోచుకున్నది కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ కూడా అవినీతి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్పితే కవితను అక్రమంగా అరెస్ట్ చేసిరు, ఇదేదో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అనేటువంటిది. ముఖ్యంగా మహిళా లోకాల్లో సోషల్ మీడియాలో మిగిలిన చోట్ల పబ్లిక్లో మాట్లాడుతుంటే, సాధారణంగా అపార్ట్మెంట్లలో మాట్లాడుతుంటే కూడా ఎక్కడ కూడా సానుభూతి వ్యక్తం కావడం లేదు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా బతుకు జీవుడా తప్పదు కదా అని సచ్చుకుంటూ చేసిరు తప్పితే ఎక్కడ కూడా ప్రేమతోటి ఇంకేం పని లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితితోటి తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో ఇవాళ వాళ్ళకి అది విషమ పరీక్ష, మామూలు పరీక్ష కూడా కాదు. టీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారినటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్క సీట్ అయినా వస్తుందా, 2 సీట్లైనా వస్తుందా, సారు కారు 16 అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సారు కారు పరారు అనేటువంటి విధంగా పోటీ నుంచి ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా పక్కకు పోయినరు. రంజిత్ రెడ్డి ఉదాహరణ, కడియం శ్రీయర్కి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే పస్నూర్ దయాకర్ లాంటి నాయకులు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బొంతు రామ్మోహన్ లాంటి నాయకులు, ఫజీయుద్దీన్ లాంటి నాయకులు, మోతే శ్రీలత లాంటి నాయకులు, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ఉద్యమం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెల్లిగా జారుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది, మిగిలేటువంటి ఎంతమంది, ఇప్పటికే 13-14 మంది నా ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి. మాజీ నిన్నటి దాకున్న సిట్టింగ్ ఎంపీలు 6 మంది 7 మంది పార్టీ విడిపోయారు. ఇప్పటికే 9 మందిలో 6-7 మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. నామనేశ్వర్ కూడా పార్టీ మారుతాడు ఖమ్మంలో అనేటువంటి చర్చ జరుగుతున్నది. అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆయన ఖమ్మంలో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మే 13 తర్వాత వచ్చేటువంటి జూన్ 4 తర్వాత వచ్చేటువంటి ఫలితాల్లో ఈ 13న జరిగేటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చావో రేవో అన్నటువంటి పరిస్థితే. చావో రేవో అన్నటువంటి పూలమ్ముకున్న చోట కట్టలమ్ముకున్నటువంటి పరిస్థితి. అసలు అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఏదో నామమాత్రంగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి తప్ప గెలుస్తామనేటువంటి ధీమాతోటి ఏ ఒక్క చోట కూడా లేదు. మెదక్ సీటు వాళ్ళకి ఎట్లా హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ వాళ్ళకు పుట్టిన గడ్డ జీవగడ్డ అనుకున్నటువంటి సిద్దిపేట మెదక్ లోక్సభ స్థానంలోనే వాళ్ళ పోటీ చేయడానికి ఎవరు లేకపోతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. ఎవరు లేరు. మెదక్లో కూడా గెలుస్తామనేటువంటి ఆశ ఇవాళ ఆ పార్టీకి లేనటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఇట్లా కేసీఆర్ నాయకత్వానికి, కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రశ్నలకు సమాధానం జూన్ 4లో వస్తాయి. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది అనేటువంటి అంశం పైన ప్రజలు ఒకటి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్న విధంగా మాత్రమే కాంగ్రెస్కి ఇచ్చారు తప్పితే కాంగ్రెస్ పైన ప్రేమ లేదు అనేటువంటి అంశం ఒకటి. రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా ఇది ఒక లిట్మస్ టెస్టు. ఎందుకంటే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో గెలవలేదు, ఇది కాంగ్రెస్ సమిష్టి నాయకత్వం అని రేవంత్ రెడ్డి మినహా మిగిలినటువంటి నాయకులు చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్లో కొంత కదలిక వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ స్తబ్దుగా ఉన్నది. 2018 నుంచి 23 దాకా జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను కూడా సాధించలేనటువంటి పరిస్థితి. అది ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే సిట్టింగ్లో ఉన్నటువంటి హుజూర్ నగర్ స్థానాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి నుంచి 2023లో అనూహ్యంగా
2018 నుంచి 2023 డిసెంబర్ ఎన్నికలు జరిగితే జూన్ వరకు కూడా, లేదంటే మార్చి వరకు కూడా, 2023 మార్చి వరకు కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటని, కవిత అరెస్ట్ లాంటి అనేకమైనటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదని అనుకున్న తర్వాత ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి ఉచిత పథకాలు, తాయిలాలు కూడా దానికి తోడైనాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 100 రోజులే ఉన్నది కాబట్టి పరిపాలనలో అనేకమైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక విషమ పరీక్ష, ఆయనకు ఒక లిట్మస్ టెస్టు, ఆయన నాయకత్వానికి వచ్చేటువంటి పరీక్ష అనేటువంటి విషయం చెప్పుకోవాలి. ఇక్కడ గనక 10కి పైగా స్థానాలు గెలవకపోతే ఇదిగో చూసారా, ఇది రేవంత్ రెడ్డి వల్ల గెలవలేదు తెలంగాణలో, అది కాంగ్రెస్ గాలి, అదేవిధంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఓటు తప్ప రేవంత్ రెడ్డి చేసినటువంటి మ్యాజిక్ కానీ వ్యూహం కానీ ఏమీ లేదని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కాంగ్రెస్లో గొంతు విప్పడానికి, గలం విప్పడానికి, తమ ఉనికిని చాటుకోవడానికి ఒక ఆస్కారం లభిస్తుంది, ఒక అవకాశం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి 9 కంటే తక్కువ సీట్లు ఎన్ని వచ్చినా సరే, 9 కంటే తక్కువ సీట్లు వస్తే మాత్రం రేవంత్ రెడ్డి పైన మాట్లాడేటువంటి వాళ్ళు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని దించి మేము ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వాళ్లకు ఒక అవకాశం కూడా చిక్కుకుంది. దీనికోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఒకటైతే తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కోసం కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఇప్పుడు ఒక 14 స్థానాలు 12 స్థానాలు వచ్చినాయి చూసారా, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశము. దేశవ్యాప్తంగా ఎక్కడా కాంగ్రెస్కు లేదు. కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అక్కడ ఎంపీ సీట్లు రాలేదు, బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో నేను మాత్రమే గెలిపించుకొచ్చినానని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి. ఇట్లా 2 అంశాలు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి పదిలంగా ఉంచుకోవచ్చు, ఆయన సీటుకి ఎటువంటి డోకా ఉండదు అనేటువంటిది ఒకటి. కానీ 5, 4, 5, 6 స్థానాలు వచ్చేసి 8 కంటే ఎన్ని తక్కువ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎసరు తెచ్చేటువంటి పరిస్థితులు మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో ఉంటాయనేటువంటిది మనం విశ్లేషించుకోవచ్చు. ఇక భారతీయ జనతా పార్టీకి కూడా విషమ పరీక్షే. 2019లో 18లో ఒకే అసెంబ్లీ వచ్చి సీట్ వచ్చినా కూడా రాజాసింగ్ ఒకరే గెలిచినా, 19లో నరేంద్ర మోడీ హవాలో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలు గెలుచుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు 8 స్థానాలు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో నరేంద్ర మోడీ హవా ఉన్నది. బీజేపీ ప్రత్యామ్నాయమే కావాలనుకుంటే 2018 నుంచి 2023 దాకా చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలంటే ఇప్పుడు బీజేపీ కూడా ఆశ పెంచుకున్నది. నరేంద్ర మోడీ కూడా దక్షిణాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని విరివిగా చేస్తున్నారు. నిన్న ఈ 4-5 రోజుల నుంచి ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు కేరళ, అటు తమిళనాడు, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ కేరళ, ఇట్లా ఈ 4 రాష్ట్రాల చుట్టే గాలికి కాలికి బల్బం కట్టుకొని తిరిగినట్టుగా తిరుగుతున్నాడు దక్షిణాదికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఆయన మిగిలిన 4 రాష్ట్రాలను విస్తృతంగా విరివిగా పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆయనకు ఒక ఆశ ఉన్నది. సో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు తెచ్చుకోవడం కోసం తెలంగాణ దోహదపడుతుంది. మోడీ హవా తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు ఉన్నారనేటువంటి అంశంలో ఉన్నారు. అందుకే నల్గొండ స్థానంలో, మహబూబాద్ స్థానంలో, అట్లాంటి స్థానాల్లో కూడా బీజేపీకి క్యాడర్ లేనటువంటి స్థానంలో కూడా టీఆర్ఎస్ నుంచి ఒక గట్టి అభ్యర్థిని తెచ్చుకుంటే ఇగో మేము గట్టిగా పోటీ చేస్తున్నాము, మా అభ్యర్థులు బలవంతమైనటువంటి అభ్యర్థులు, మా అభ్యర్థులు బలవంతులు అనేటువంటి విషయాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక వాళ్ళు చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ వస్తుందా, 10 స్థానాల పైన వస్తాయా, కానీ 4 స్థానాలను మించి 6, 7, 8 స్థానాలు ఎన్ని వచ్చినా కూడా బీజేపీకి సేఫ్ సైడ్ ఉంటుంది. 4 స్థానాల కంటే తక్కువ వస్తే ఇగో గాలి లేదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు అనేటువంటి వస్తుంది. కాబట్టి బీజేపీకి కూడా ఒక పరీక్ష. ఆ పార్టీ ఎదుగుదలకు, ఆ పార్టీ నాయకత్వాన్ని నిర్మించుకోవడానికి, ఆ పార్టీ కార్యకర్తలు నిర్మించుకోవడానికి సరైనటువంటి అవకాశంగా బీజేపీ మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అదృష్టం బాగుండి వాళ్ళు అనుకునే విధంగా ఉండి తెలంగాణలో గాలి ఉంది దాన్ని మలుచుకోగలిగితే 8 పైగా స్థానాలు వస్తే
భారతీయ జనతా పార్టీ 8 స్థానాలకు రీచ్ అయినా, 8 స్థానాలు గెలిచినా, ఆ పైన ఎన్ని స్థానాలు గెలిచినా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి నాయకుల వరకు కేసీఆర్ కుటుంబం మినహా ఆ 5గురు 6గురు మినహా మిగిలినటువంటి నాయకులంతా ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీ వైపు మొగ్గు చూపుతారు అనేటువంటిది ఉంది. అట్లా భారతీయ జనతా పార్టీకి కూడా ఇది తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కీలకం. అసెంబ్లీలో కోల్పోయినటువంటి అవకాశాన్ని గెలుచుకోవడానికి, ఆ కోల్పోయినటువంటి అవకాశం తిరిగి తీర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశంగా దీన్ని చూసుకోవచ్చు. సో ఎట్లా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఇట్లా మనం చూసుకోవచ్చు. మే 13 వరకు మాత్రం తెలంగాణలో ఉండేటువంటి ఎంపీలుగా పోటీ చేసేటువంటి వాళ్ళు ఆ పార్టీలకు కూడా భారమైనటువంటి బరువైనటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. ఈ 60 రోజుల పాటు 55-60 రోజుల పాటు ప్రజలను లేకపోతే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళందరినీ సంతృప్తి పరచడం అనేటువంటి అంశంలో ఖర్చులు తడిసి మోపడవుతాయి. మొత్తంగా ఖర్చు పెట్టాలనుకుంటే ఎన్నికలకు 100 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకుంటే ఈసారి 200 రూపాయలు అవుతాయి, కనీసం 150 రూపాయలు అయితే అవుతాయి. అంటే ఒక 50% ఖర్చు అదనంగా అభ్యర్థులకు పార్టీలకు కూడా పెరుగుతున్నది. ఈ అంశాలు చూడాలి. అందులో మరీ ఎండాకాలం కావడంతో కూడా అది ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఆఖరికి నీళ్లు తాగే విషయంలో కూడా మామూలు సందర్భంలో అయితే 1 లీటర్ నీళ్ళ బాటిల్ కొంటే ఇప్పుడు 10 లీటర్ల నీళ్ళ బాటిల్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బీర్లు లేకపోతే మందు అది విషయం వదిలేండి, లేదంటే కూల్ డ్రింక్స్ తాగేటువంటి పరిస్థితి, కొబ్బరి బొండాలు తాగడానికి కూడా రేట్లు పెరిగేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. ఇది ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అంశం. ఈ 3